ఇక కాంగ్రెస్ పార్టీలను అయితే వర్గపోరు ఏడున్నగానే అందరు తెలిసిందే, పిచ్చల విడిగా ఉంటది. అయితే ఈ వర్గపోరును చెక్ పెట్టేందుకైతే మీనాక్షి నటరాజన్ అయితే ఇక ముందడుగా అయితే వేస్తుందట. మరి ఏందో ఒకసారి చూద్దాం. ఇగో పంచాయతీకి ఫుల్ స్టాప్. కాంగ్రెస్ కాంగ్రెస్ లో వలస ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు. అంటే వలస ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య అయితే విచ్చలవిడిగా వర్గపోరు అయితే కొనసాగుతుంది. అది అందరు తెలిసిన విషయమే. దీని మీద సాయుధ్య కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోనే వలస ఎమ్మెల్యేలు సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో భేటీ, మున్సిపల్స్ లో షెడ్యూల్ వచ్చేలాగా వర్గ విభజనకు చెక్కు. జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, స్టేషన్ గణపూర్, చేవెళ్లలో బరిలోకి ఇరు వర్గాలు. రెబల్స్ పోటీతో పార్టీ విజయ అవకాశాలకు గండి. మొత్తం మీదనైతే వాస్తవాన్ని చెప్పాలంటే ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం సగానికి సగం జిల్లాలలో వర్గపోరే ఉన్నది. ఇలా వీళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ ఎంతవరకు ఉన్నది రాసిర్రు. కానీ మస్తు జిల్లాలలో ఇదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు విచ్చలవిడి ఉండి అసలు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చింది కూడా కొంత నియోజకవర్గాలలో ఈ అధికారంలో ఉందనే సంతోషం లేదు కార్యకర్తలకు. ఉన్న ఇన్ఛార్జీల మీద, కొంతమంది నాయకుల మీద అసలు వాళ్ళకు భరోసానిచ్చే నాయకులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతుర్రు, కుమిలిపోతుర్రు. అధికార కాంగ్రెస్ లో వలస ఎమ్మెల్యేలు కంటెస్టులు చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ వాస్తవానికి పోటీ చేసి కొంతమంది ఓడిపోయిన వాళ్ళు వలస ఎమ్మెల్యేలు ఉంటారు కదా. అంటే ఇక వాళ్ళు ఏంటంటే ఆ నియోజకవర్గాన్ని ఇక వాళ్ళే ఇక సిట్టింగ్ స్థానంగా మార్చుకుంటారనే భయం కొద్దీ ఇక పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఇక దాన్ని ఇక పంచాయతీలు గ్రూప్ రాజకీయాలు వేసుకుంటా ఇక ఇద్దరికి మధ్యలో మాటల యుద్ధంతో పెరిగి చాలా పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లా ఇది జరగకుండా మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇవన్నీ జరగకుండా మీనాక్షి నటరాజనే డైరెక్ట్ వీళ్ళందరినీ పిలుచుకొని ఇక సమావేశం అవుతుందట. వీళ్ళ పంచాయతీని సర్దుమరుగు చేసేందుకు మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడతారట. ఒకరి తర్వాత ఒకరితో భేటీ అయ్యి ఈ పంచాయతీని మొత్తం అయితే సర్దుమరగనీకైతే మీనాక్షి నటరాజన్ అయితే చేస్తుందట. మరి చూద్దాం మరి ఎంత అసలు ఈ మీనాక్షి నటరాజన్ ద్వారా కూడా మరి వీళ్ళ పంచాయతీలు అనేవి సర్దుమరుగు అవుతాయా, లేకుంటే ఇక కాంగ్రెస్ పార్టీలో గిట్టలే ఉంటాయా? ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలే కాకుండా జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, స్టేషన్ గణపూర్, చేవెళ్లలో ఈ జిల్లాలే కాకుండా ఇంకా కొన్ని జిల్లాలు కూడా ఉన్నాయి. ఆ జిల్లాలలో కూడా అసలు పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టించుకుంటలేరా? అవిటి మీద కూడా దృష్టి సాధించుర్రి. అట్లా మీరు దృష్టి సాధిస్తే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అయితే మంచి ప్రతిఫలం అయితే ఉంటది. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ చాలా జిల్లాలల్లో, చాలా నియోజకవర్గాలల్లో కష్టపడ్డ కార్యకర్తలు వాళ్ళ ముఖాలల్లో సంతోషం లేదు, కన్నీళ్ళే ఉన్నాయి. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసిందో అప్పుడు ఏడ్చుకుంటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూ ఉంటారు. వాళ్ళని గుర్తించారు ఫస్ట్. అట్లా గుర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులల్లో మంచి మేలు అయితే జరుగుతుంది.